జై శ్రీరామ స్వామి. 122వ సర్గలో 21 శ్లోకం స్వామి. ఘటము రెండు రక్కలైనను అంతలి ఘటాకాశము నశింపనట్లు దేహము నశించినను ఆత్మ నాశమందదు. ఈ ఈ అర్థం చదువుతుంటే స్వామి, దృష్టి, దేహము, ఆత్మ అని రెండుగా డివైడ్ అవుతుంది స్వామి. ఆ, దేహము ఆత్మ ఆ, రెండు, దృష్టి రెండుగా డివైడ్ అవ్వకుండా ఒకటేలాగా చూడడం ఎట్లా స్వామి? రెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి నీకు అవి విడిపోతున్నట్లుగా విడివిడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది నీకు, అంతే కదా. అవును స్వామి. నీ కంటికి ఎదురుగా ఉన్నది అన్యము అని చెప్పి భావన కలుగుతూ ఉండటం వల్ల, అదే విధంగా నీ కంటికి ఎదురుగా కనిపిస్తూ ఉన్నది, దాని తత్వం ఏమిటి, దానికి అసలు దాని యొక్క అస్తిత్వం ఏమిటి అనేది శుద్ధమైన విచారణలో ఇంకా నిగ్గుదేలినందువల్ల నీకు అలా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ తీసుకుంటున్న ఈ ఉపమానం ఏమిటంటే ఘటాకాశం, మహాకాశం అని చెప్పి రెండు ఆకాశాలు. అంటే ఏంటి? ఆకాశము, ఘటాకాశం. ఘటాకాశం అంటే కుండలో ఉన్న ఖాళీ ఆకాశం. ఆకాశం అంటే అవకాశం, అంటే ఖాళీయే కదా. కుండలో కొంత ఆకాశం ఉంది, ఎందుకంటే దానికి ఒక ఆకారాన్ని కల్పించాం కుండ ద్వారా. కుండ పగిలిపోయింది, ఆకాశం ఏమైపోయింది? అలానే ఉంది. కాబట్టి ఇక్కడ ఆకాశం నశించలేదు. నశించినది ఏమిటి? కుండ అనుకున్నాం. ఘటం నశించింది. ఘటము తన ఆకారాన్ని మార్చుకున్నదే తప్ప ఘటం అనే ప్రత్యేకమైన వస్తువు ఏమి లేదు. నిజానికి అక్కడ మట్టి తప్ప ఏమున్నది అందులో? మట్టే కదా. మట్టిలోనే ఉంది, ఆకాశం ఆకాశంలోనే ఉంది. ఈ మధ్యలో మనకి ఘటం అనే అనుభవం కలిగింది. ఘటాకాశం, మఠాకాశం, లేకపోతే ఘటాకాశం, వ్యావహారిక ఆకాశం అనే రెండు, మహాకాశం అనే రెండు ఆకాశాలు మనకి అనుభవానికి వచ్చినాయి. కుండలో కాళ్ళి, బయట కాళ్ళి. ఇది దేని వల్ల వచ్చింది? ఘట సంకల్పం వల్ల వచ్చింది. ఆ ఘట సంకల్పం నందు నీకు స్థూలమైన బుద్ధి, విశ్వాసము ఉన్నది కాబట్టి మృత్తికతోటి ఆ ప్రయత్నం చేసి ఆ ఆకారాన్ని సృష్టించుకొని నేను దీన్ని సాధించాను అనే బుద్ధి కలుగుతోంది. అంటే నీకంటే మానవులకి. ఈ బుద్ధి ఉన్నంతసేపు ఈ లోకం అనుభవానికి వస్తూ ఉంటుంది స్థూలంగా. కానీ విచారణ చేసి చూసినప్పుడు ఆ లోకం అనుభవం మాత్రమే తప్ప వాస్తవానికి దానికి అస్తిత్వం లేదనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఘటం అనే దానికి అస్తిత్వం ఎక్కడ ఉన్నది? నువ్వు సంకల్పిస్తే వచ్చింది, నువ్వు దాన్ని వికల్పిస్తే, అంటే లేకపోతే దాన్ని పగలకూడదాం అని చెప్పి అనుకోవడంతో పగిలిపోయింది. ఇంకా అప్పుడు ఘటం లేదు అక్కడ. ఘటం ఎప్పుడు కూడాను అంతకుముందు నీ సంకల్ప రూపంలో ఉన్నది, ఇప్పుడు నీ స్మృతి రూపంలో ఉన్నది. స్మృతి రూపంలో ఉన్నది నీకంటే అన్యం కాదు కదా. అవునా? నా ఆలోచనలు వేరు, నేను వేరు అని ఎప్పుడు అనలేవు కదా నువ్వు. అదే విధంగా ఇక్కడ తీసుకోవాలన్నమాట. కాబట్టి ఘటము నీ సంకల్పం నుంచి ఉదయించింది. మరలా సంకల్పం అనేది పూర్వం మనం మాత్రమే, స్మృతి మాత్రమే. ఇప్పుడు కూడా స్మృతిగానే ఉన్నది అది. మరి అది మిగిలిపోతుందేమో, దాన్ని విచారణ చేసి చూసినప్పుడు ఈ ఘటం ఈ ఆకారం ఏముంది, ఎన్ని రకాలుగా మనం సంకల్పాలు చేయవచ్చు, స్థూలంగా దానిని ప్రయత్నం చేసి సాధించవచ్చు స్థూల బుద్ధితోటి. కానీ స్థూల బుద్ధి ఎప్పుడైతే నశించిందో, స్థూలంగా అనుభవం కలుగుతున్నప్పటికీ కూడాను అది నిన్ను బాధించదు. ఇది బంగారము, ఇది బంగారపు కుండ అనుకున్నప్పుడు, ఈ బంగారం విలువ కలిగింది, మట్టి కంటే విలువైనది అనే ఆలోచన కలిగినప్పుడు దాని యందు నీకు మమత్వము, దానికి కలిగే ఆయా దీని పరిణామాలను అనుసరించి నీకు హర్ష విషాదాలు కలుగుతాయి. అంటే ఏమిటి? అది నీ దగ్గరే, నీ సొంతంగా, నీ స్వాధీనతలోనే ఉంటేనేమో సంతోషంగా ఉంటావు, శాంతిగా. అది ఎవరో పట్టుకుపోతున్నట్టు కనిపిస్తే, ఇది నాది, ఈ బంగారం విలువైంది, చాలా నా సొమ్ము, నా సంపద వెళ్ళిపోతున్నది, ఎవడో పట్టుకుపోతున్నాడు అనే భావన కలగటంతో నీకు కష్టం కలుగుతూ ఉన్నది. ఇక్కడ నేను ఫలానా అనే భావన, ఇది నాది అనే భావన, రెండో భావనలే.
ఆ ఘటం కూడా భావనయే. బంగారము మట్టి అనేవి కూడా భావనలే. ఈ పదార్థం వేరు, ఈ పదార్థం వేరు అనేవి కూడా భావనలే. భావకుడికి భావనలకు కొదవే ఉంది. భావకుడు అనంతుడు కదా, నిత్యుడు కదా, అద్వయుడు కదా, అతడి ఆలోచనలకు కొదవే ఉంది. కాబట్టి నిన్న కూడా చెప్పాను, నీ సంకల్పంలోని ఇంటిని నువ్వు పగలగొట్టినప్పుడు, లేదు ఎవరో పగలగొట్టారని చెప్పి నువ్వు అనుకున్నావు నీ సంకల్పంలోనే, నువ్వు దాని నుంచి బయటకు రావడంతో నువ్వేం బాధపడడం లేదు కదా. అవును కదా. ఎందువల్ల? అందులో దాన్ని పగలగొట్టేవాడిని నువ్వే తయారు చేశావు, అందము నిర్మాణము నువ్వే గావించావు, దాన్ని దర్శిస్తున్నది నీవే, సమస్తాన్ని కూడా. ఈ విషయం నీకు ఎప్పుడైతే ఎరుకపడిందో అటువంటి దృశ్యాలు ఎన్నైనా సృష్టించుకుంటావు కదా. నువ్వే నిర్మాతవి, నువ్వే ప్రేక్షకుడివి. ప్రేక్షకుడివి నువ్వే, అందులో నటుడివి కూడా. అది ఇప్పుడు అంతే కదా. మన స్వప్నం కానీ సంకల్పం కానీ ఈ రెండు అంతే కదా. స్వప్నంలోనూ సంకల్పంలోనూ కూడా మనకు అనుభూతులు కలుగుతున్నాయి కదా. కలుగుతున్నాయా లేదా? కలుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ భయము, సంతోషము ఇత్యాది వికారం ఎక్కడ కూడా, సంకల్పంలోనే కానీ స్వప్నంలోనే కానీ. ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చినప్పుడు అక్కడ కలిగే అనుభవానికి ఇక్కడ కలిగే అనుభవానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. ఇక్కడ కూడా అదే అనుభవం. కాబట్టి జాగ్రత్త స్వప్న సంకల్పాలు అనేవి కేవలం మనోమాత్రాలే తప్ప అన్యం కాదని చెప్పి ఇప్పుడు చిరకాల విచారణ వల్ల ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఇప్పుడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠ భగవానుడు ఇస్తున్న ఈ ఉపదేశం మాదిరిగా ఆ ఉపదేశానికి అర్హులు అవుతారు వాళ్ళు. అర్హులై ఇది నాయన అని చెప్పినప్పుడు పని జరిగిపోతూ ఉన్నది. అంతే కదా, ఇంకేముంది, ఏం లేదు కదా. కాకపోతే నీకు కొన్ని వివరణలు కావాలి. ఇంకా ముందుకి ఈ అభ్యాసాలతో ముందుకు సాగినట్లయితే అన్నీ స్పష్టంగా రూఢిపడటంతో ఆత్మ తప్ప అన్యమైంది ఏం లేదని తెలియటంతో నీకు సంతృష్టి కలుగుతుంది. ఇది సంగతి. ఇప్పుడు ఘటము లేదు, మఠాకాశం ఘటాకాశం. మఠాకాశం అంటే ఇంట్లో ఆకాశం అనమాట. మఠం అంటే ఉండే దాన్ని మఠం అంటాం. ఆ గృహాకాశము ఘటాకాశము రెండు ఆకాశాలు కూడాను ఆకాశమే తప్ప అన్యం కాదు కదా. మఠమైనా ఘటమైనా మన సంకల్పం వల్ల వచ్చినాయే తప్ప అన్యం కాదు కదా. అదేవిధంగా ఈ పంచమహాభూతాలు కూడా ఒక సంకల్పాంతర్గతమైన విషయాలే తప్ప, సంకల్ప స్వరూపాలే తప్ప అన్యం కాదు. కాకపోతే అదే మట్టితోటి ఇంటిని నిర్మించావు, అదే మట్టితోటి ఘటాన్ని నిర్మించావు, అదే మట్టితోటి ఒక గరిటెను కూడా నిర్మించావు, అదే మట్టితోటి ఒక పడకను కూడా నిర్మించుకున్నావు, అదే మట్టితోటి అనేక బొమ్మల్ని వినోదం కోసం నిర్మించావు, ఆసనాలు తయారు చేస్తున్నావు. అదే మట్టిలోంచి ఈ దేహం కూడా వచ్చింది. మట్టిలోంచి ఎక్కడ వచ్చింది స్వామి? మాతృగర్భం నుండి కదా అని చెప్పంటే, మాతృగర్భం నుంచి వచ్చిన ఈ దేహము ఏ ఆహారంతో ఎలా పెరిగింది? దేని కారణంగా? ఇప్పుడు అదే స్థితిలో ఉంటుందా? పెరుగుతూ ఉన్నది కదా ఇంకా. మరి అది దేనితోటి అలా పెరుగుతూ ఉన్నది, వృద్ధి పొందుతూ ఉన్నది? ఆ వృద్ధి పొందించబడే దేని వల్ల వృద్ధి పొందుతుందో దాని స్వరూపం ఏది అవుతుంది, కానీ ఇంకోటి కాదు కదా. కాబట్టి అంతా మట్టే అన్న మాటకే అర్థం అదనమాట. కాబట్టి అన్ని సంకల్ప మాత్రాలే. ఒక సంకల్పంలో ఇంకో సంకల్పం, దాంట్లో మరో సంకల్పం, దాంట్లో అనేక సంకల్పాలు, ఇలా సంకల్పాలు అన్ని కలగలిసి వర్తించేటప్పుడు పూర్వ సంకల్పాల యొక్క అస్తిత్వం అనేది ప్రస్తుతం అనుభవానికి వస్తూ ప్రస్తుత సంకల్పం ప్రధానంగా కనిపిస్తూ ఉండేటప్పటికీ గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నదనమాట. ప్రశాంతంగా ఆలోచన చేసినట్లయితే ఇవి ఒక సంకల్పంలో మరో సంకల్పం ఉంటూ తదనుభవమునందు స్థూల విశ్వాసం కారణం చేత ఆయా స్థితులు, ఆ పరిణామాల సందర్భాల్లో దానిని వాస్తవంగా భావన చేసేవాడు ఈ భయ విషాదాలకి లోనవుతూ ఉన్నాడు. ఆ భయ విషాదం కూడా ఆత్మస్వరూపమే.
మనసులోనే కదా సంతోషం, సుఖం, దుఃఖం అన్నీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని దుఃఖం కూడా మనోరూపమే, సుఖము మనోరూపమే. కాబట్టి నీ ఇష్టం, ఇంక నువ్వు ఏడవచ్చు, కావాలంటే నవ్వచ్చు, నీకు ఏది బాగుంటే చేయొచ్చు. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది స్వామి. ఏడ్చేటప్పుడు కూడా సంతోషంగా ఏడవాలి. అర్థమైంది. అదే అర్థమైంది. అదే సంతోషంగా ఉండడానికి ఏ ఎఫర్ట్ అవసరం లేదు, ఏ ప్రయత్నం అవసరం లేదు, సంతోషంగా ఉండడమే. అది జ్ఞానం కలిగినప్పుడు సాధ్యమవుతుంది. జ్ఞానానికి ఎఫర్ట్ కావాలి, ప్రయత్నం చేయాలి. ఇది సంగతి. ఓకే, ఇది నిత్యం చేస్తూ ఉన్నాం మనం. మీకు పోస్టుల ద్వారా, నానా సందేశాల ద్వారా, వీటన్నిటి ద్వారా మీకు నేను ఇస్తున్నది ఇదే, ఎప్పటికప్పుడు. అర్థమైందమ్మా? అర్థమైంది స్వామి. కాబట్టి ఇదంతా ఉంది అనుకున్నప్పుడు నీ స్పందన ఒక్క తీరుగా ఉంది, ఇదంతా లేనిదే అనుకున్నప్పుడు ఒక్క తీరుగా ఉంది. ఇదంతా లేనిదే అని చెప్పి తెలిసినప్పుడు ఉండే స్పందనని విరక్తి అంటారు, వైరాగ్యం అంటాం. ఉంది అనుకున్నప్పుడు అదే స్పందనని ఆసక్తి అనే పేరుతో పిలుస్తాం. అర్థమైందా? దేని యందు ఆసక్తి? మిథ్యా అస్తిత్వమునందు ఆసక్తి, మిథ్యా వస్తువుల యందు ఆసక్తి. అస్తిత్వం ఏమో అద్వితీయతకు చెందింది, అనేకత్వమేమో భ్రాంతికి చెందినది. కాబట్టి నిజం తెలిసినప్పుడు నీకు నీ బంధువుల రూపంలో, ఇతరుల రూపంలో, నీ శరీర రూపంలో కనపడుతున్నదంతా నువ్వే అనే సంగతి నీకు అర్థమవుతుంది. ఇక భయం లేదు. ఇది సంగతి. ఘటాకాశం నశించటం లేదు, ఆకాశం ఆకాశంగానే ఉంటుంది, ఘటం మృత్తిగ్గానే ఉన్నది, ముందు తర్వాత కూడా, ఉపయుక్త కాలంలో కూడా. కాబట్టి ఏది అక్కడ ఎలా ఉండాలో అలానే ఉన్నది. ఈ ఘటము, ఈ మృత్తిక, ఈ ఆకాశము, ఆకాశ విభాగము, ఇవన్నీ కూడాను సంకల్ప స్వరూపాలే తప్ప అన్యం కాదు. సంకల్పం అంటే చిన్మహిమయే తప్ప అన్యం కాదు. చిన్మహిమ అంటే చైతన్యం యొక్క మహిమ, చిదత్వం, అది తప్ప అన్యం కాదు. కాబట్టి మనస్సు పరమాత్మకు అన్యం కాదు. అన్యం కానిది ఎప్పుడు ప్రత్యేక అస్తిత్వం లేదు, కాబట్టి అది ఉంది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మనస్సు లేదు అనే మాట, అహంకారం లేదు అనే మాట, ఇవన్నీ వచ్చినాయి. లోకం లేదనే మాట వచ్చినాయి. ఈ లోకమంతా ఒక ఘటం అనుకో ఇప్పుడు. ఇక అది సంగతి. ఇంకేం అడుగుతావు? అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. సద్గురు రామ్, సద్గురు రామ్, సద్గురు రామ్.